అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్రైడే డ్రై డే అని నిన్న చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఇప్పుడు మీరు చూస్తే మనకి మాన్సూన్ వర్షాలు చాలా కంటిన్యూస్గా 2 వారాలు దాటేసింది. మనకి కంటిన్యూస్గా కురుస్తూ ఉన్నాయి. అది మాత్రం కాకుండా మనకి ముందు నుంచే మన మలేరియా సీజన్ మలేరియాకి మన పాడేరు ఏజెన్సీ ప్రాంతం ఎండమిక్ ఏరియా కావడం వల్ల మేము ముందు ఒకసారి ఇండోర్ రెసిడ్యూల్ స్ప్రేయింగ్ అని ఐఆర్ స్ప్రేయింగ్ కొన్ని గ్రామాల్లో చేయించాము. అది ఒక 45 రోజుల తర్వాత 2వ విడత స్ప్రేయింగ్ కూడా చేస్తున్నాము. కానీ అది కాకుండా మనకి ఎక్కువ వర్షం పడడం వల్ల మనకి ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ అక్కడక్కడ మీరు చిన్న చిన్న గుంటలు నీరు ఉండిపోవడం జరుగుతుంది. అక్కడ కూడా మనకి దాని ద్వారా దోమలు రావడం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము ఎస్హెచ్జీస్ ద్వారా ఆయిల్ బాల్స్ తయారు చేస్తున్నాం. ఆయిల్ బాల్ అంటే మనకి మామూలుగా పీట్ అండ్ అదర్ ఆర్గానిక్ మెటీరియల్ని లోపల పెట్టేసి బట్టలతో లేకపోతే ఒక చిన్న కవర్తో మళ్ళీ దాన్ని కట్టేసి దాన్ని ఆయిల్లో కాసేపు కంప్లీట్గా సోప్ చేయాలి. సోప్ చేసిన తర్వాత ఆ ఆయిల్ బాల్స్ని విసిరి ఎక్కడెక్కడ నీరు నిండి ఉన్నా అక్కడ విసిరి పడేస్తే ఒక చిన్న లేయర్ లాగా నూనె లేయర్ వచ్చిన తర్వాత అక్కడ మస్కిటోస్ దోమలు రీప్రొడక్షన్ చేయడానికి వీలు ఉండకుండా చనిపోతాయి. ఆ ఒక ఉద్దేశంతో ఇది కొన్ని రాష్ట్రాల్లో చాలా సక్సెస్ అయింది. మీరు చూస్తే ముందు తెలంగాణలో కూడా చేశారు. మనకి ఇప్పుడు ఆంధ్రాలో కూడా చేయాలని మాకు ఆదేశాలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి. కాబట్టి మేము ఇప్పుడు ఈ రోజు పాడేరు హెడ్ క్వార్టర్లో బస్ కాంప్లెక్స్లో మేము ఈ రోజు జస్ట్ ఒకసారి చేస్తున్నాం. ఇది అన్ని మండలాల్లో ఈ శానిటేషన్ యాక్టివిటీస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. మరియు ప్రెస్ ద్వారా నేను మన ప్రజలకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి, ఎక్కడెక్కడ వాగులు గెడ్డలు పొంగుతున్నాయో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.